ఈ రోజు ఈ వీడియోలో వికట కవి అనే సిరీస్ గురించి మాట్లాడుకుందాం. నరేష్ అగత్య, మేఘా ఆకాష్ లీడ్స్ గా ప్రదీప్ మద్దాలి డైరెక్షన్ లో వచ్చిన డిటెక్టివ్ మిస్టరీ సిరీస్ ఇది. ఈ సిరీస్ లో స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సిరీస్ లో స్టోరీ ఏంటంటే, ఈ కథ 1960s లో జరుగుతుంది. ఇందులో మన హీరో రామకృష్ణ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ గా ఉంటాడు. మనోడు ఒక అమెచ్యూర్ డిటెక్టివ్. అప్పుడప్పుడు పోలీసులకి క్లిష్టమైన మర్డర్ కేసులు సాల్వ్ చేసి పెడుతూ వాళ్ళిచ్చే డబ్బులతో వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. ఇక మనోడి తెలివితేటలు గుర్తించిన వాళ్ళ ప్రొఫెసర్ ఒకరు, నువ్వు నాకు పని చేసి పెడితే మీ అమ్మ ట్రీట్మెంట్ కి సరిపడా డబ్బులు నేను ఇప్పిస్తానని మాటిస్తాడు. ఆ పని కోసం రామకృష్ణ అమరగిరి అనే ఊరికి వస్తాడు. గత కొన్నాళ్లుగా ఆ ఊళ్ళో కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఊరి పక్కనున్న అడవిలోకి ఎవరు వెళ్ళినా వాళ్ళు అన్నీ మర్చిపోయి బతికున్న శవంలా తయారవుతూ ఉంటారు. ఆ ఊరి వాళ్ళు ఇది దేవతల గుట్ట మీద ఉన్న అమ్మవారి శాపమని బలంగా నమ్ముతారు. దీని వెనకున్న రహస్యాలు ఛేదించడానికే మన రామకృష్ణ అక్కడికి వస్తాడు. ముందు అమరగిరిలో జరుగుతున్న విచిత్రమైన సంఘటనల వెనక మనుషుల హస్తమే ఉందని భావించినా తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కాదని తెలుస్తుంది. అలాగే ఆ ఊరికి మన రామకృష్ణ గతానికి ఓ లింక్ బయటపడుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? అమరగిరిలో ఏం జరుగుతుంది? ఎందుకు అక్కడి జనాలు మతి కోల్పోతున్నారు? నిజంగానే అమ్మవారి శాపమా, లేకపోతే ఇంకేదైనానా? అసలు అమరగిరి కథేంటి? ఈ దేవతల గుట్టేంటి? ఇంతకీ మన రామకృష్ణ కథేంటి? తనకి ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటి? తను ఆ ఊరికి రావటం విధా, లేకపోతే ఎవరిదైనా ప్లానా? చివరికి రామకృష్ణ ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు, నిజాలు ఎలా బయట పెట్టాడనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సిరీస్ పర్లేదు, టైం పాస్ అనేలా సాగింది. ఇందులో కథా కథనాలు అంత కొత్తగా ఏముండవు. కథ పాతదే. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా వరకు ప్రెడిక్టబుల్ గానే ఉంటది. మామూలుగా మిస్టరీ సిరీస్ అంటే ప్రతి ఎపిసోడ్ ఎండ్ అయ్యాక వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ కి వెళ్ళిపోవాలి అనేలా చేయాలి. కానీ ఇక్కడ అలా ఉండదు. ఒక్క ఎపిసోడ్ తప్ప మిగిలిన ఎపిసోడ్లన్నీ సాదా సీదాగానే ముగుస్తాయి. క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్స్ ఏమీ ఉండవు. కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంట్రెస్టింగ్ గానే అనిపించినా ఇంకొన్ని సీన్స్ లో మాత్రం దర్శకుడి అనుభవలేమి కనపడిపోతూ ఉంటది. ఈ సిరీస్ లో కొన్ని ట్విస్ట్లు, రివీళ్లు బాగుంటాయి. కానీ వాటిని సరిగ్గా చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అనుభవం లేకపోవటం వల్ల ఏమో ట్విస్ట్లు జనరిక్ గా, రివీళ్లు ప్లెయిన్ గా అనిపిస్తాయి. రైటింగ్ కొంచెం బేసిక్ ఉంది. ఇక రామకృష్ణగా నరేష్ అగస్త్య ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టర్ వరకు తను పూర్తిగా న్యాయం చేశాడు. ఇక మేఘా ఆకాష్ది చెప్పుకోదగ్గ పాత్రేం కాదు, ఏదో ఉందంటే ఉందంతే. ఇక ఈ సిరీస్ లో ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం బాగుంది. 1960s నాటి కాలాన్ని చాలా బాగా చూపించారు. కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ లాంటివి బాగున్నాయి. అలాగే అజయ్ అర్సాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా ఈ సిరీస్ చూస్తే పర్లేదు, బానే ఉందనిపించే అవకాశం ఎక్కువ ఉంది. ప్రస్తుతానికి ఇది జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.